ఈరోజు వారాహిమాత ఎన్నవ రోజు? రేపు పూర్ణాహుతితో అమ్మవారి యొక్క దీక్ష ముగుస్తుంది. పూర్ణాహుతి తర్వాత ఎవరైనా వెళ్ళదలిచిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళవచ్చు. దీక్షా విరమణకు సంబంధించి పూర్ణాహుతి అయిన వెంబడే ప్రతి ఒక్కరూ కొబ్బరికాయ కొట్టాలి. దీక్షలు ధరించిన స్వాములకు సూచన: కొబ్బరికాయ కొట్టిన తర్వాత అమ్మ ఆలయం చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి, పురుషులైతే అమ్మ దేవాలయానికి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేసి 3 సార్లు అటు 3 సార్లు ఇటు అంగ ప్రదక్షిణలుగా దొల్లండి. తర్వాత అమ్మవారు ముందుకెళ్ళి 3 సార్లు గుంజీళ్ళు తీసి 3 సార్లు లెంపలేసుకొని మనసుపూర్తిగా చిట్ట చివరిగా అమ్మతో కనెక్ట్ అవుతున్నట్టు భావన చేసి, ఈ 9 రోజుల దీక్ష ప్రయాణంలో మా వలన ఏదైనా తప్పు జరిగితే, తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని మన్నించమ్మా అని చెప్పి దండం పెట్టుకొని వెనక నుంచే బయటికి దాటండి. ఓన్లీ దీక్షలు వేసుకున్న స్వాములకి ఇది నియమం. సరాసరి కోనేరు దగ్గరికి వెళ్తే అక్కడ స్వామి ఉంటాడు. కోనేటి జలప్రోక్షణ చేసి మాల తీస్తాడు. మాల తీసుకున్న వాళ్ళు యథాతథంగా వెళ్ళి స్నానం చేసుకొని సివిల్ డ్రెస్ వేసుకొని వచ్చి ఇక్కడ గురువుగారు కూర్చొని ఉంటారు. వచ్చి గురువుగారి చెంతకు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటే వేద ఆశీర్వాదం చేత మీకు మంత్రక్షితలు వేసి మీకు శాంతి ఇస్తాడు, ఆశీర్వచనం ఇస్తాడు. అక్కడి వరకు మీ దీక్ష ముగుస్తుంది. తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ లేదు గురుదేవా, ఆ రోజు కూడా అనగా రేపు కూడా ఉంటాము, ఎల్లుండి పొద్దున్నే వెళ్ళిపోతామనుకుంటే అది మీ ఇష్టం. ఇది దీక్ష విరమణకు సంబంధించినటువంటి విధి. అయితే నా మనసును కలిచివేసి నన్ను బాధ పెట్టిన సంఘటన ఒకటి జరిగింది. దీక్షలు సఫలమైనాయి, అమ్మవారు సంకేతం ఇచ్చింది, అమ్మవారు వాక్కు చెప్తుంది, అమ్మవారు అందరి దీక్షలను పావనం చేశానని చెప్పి వరం ఇస్తుందని నిన్న చెప్పాను. నేను మొన్న కూడా చెప్పాను. అమ్మవారు ప్రసన్నమయ్యింది అని చెప్పుటనే గురువుగారు బాధపడుతున్నట్టుగా ఒకటి మీకు తెలియపరుస్తున్నాను. నా మనసు బాధ పెట్టారు మీరు. దేంట్లో బాధపడ్డానో తెలుసా? మొన్న ఒక స్వామి ఫోన్ పోయింది అక్కడ ఉండి మీద. అమ్మవారికి ఎదురుగా జగన్మాత చూస్తూ ఉండగా ఆ తల్లి యొక్క కనుచూపులలో ఫోను దొంగిలించడం అన్నది ఎంత పాపం. ఈరోజు ఎవరిదో ఒక మాతాజీది పవర్ బ్యాంక్ పోయిందంట అక్కడ ఆ స్వామి కూర్చున్న ప్రదేశంలో. మొత్తం సిసి ఫుటేజ్లో రికార్డ్ అయ్యింది, వ్యక్తిని చూసాం, ఫోటోతో సహా ఉన్నాయి. రేపటి వరకు చాయిస్ ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. ఫోన్ తీసుకున్న వాళ్ళు, పవర్ బ్యాంక్ తీసుకున్న వాళ్ళు ఎక్కడ తీసుకున్నారో అక్కడే పెట్టేయడం చాలా మంచిది. నేనే అమ్మవారికి కనుక ఒక మాట చెబితే ఫోన్ కాస్ట్ ఎంత ఉందని మ్యాక్సిమం 1,00,000 రూపాయలు ఉండొచ్చు, 1,00,000 రూపాయలు ఉండొచ్చు. జీవితాలే నాశనం అయిపోతాయి. చూద్దామన్నా కేర్ ఆఫ్ అడ్రస్ కనబడదు. భూప్రపంచంలో మీ అడ్రస్సే ఉండదు, మీ ఆధార్ కార్డులే ఉండవు. అసలు నీ వంశం ఉంటే కదా. మీరు ఎక్కడ దొంగతనం చేస్తున్నారు, ఏడ దొంగలించారు, అదొకసారి గ్రహించాలి. అంత ధైర్యమా, అంత సాహసమా అమ్మవారి ముందల మీరు ఫోన్ దొంగిలించడానికి? అందున హుండి మీద పెట్టాడంట ఆ స్వామి. హుండి అంటే ఏంది? ధనమును నిల్వ చేసే ప్రదేశం. ఆ ప్రదేశంలో దొంగతనం చేస్తే పుట్టుగతులు ఉంటాయా మీకు? పేయి బలిసిన శాస్త్రాలు కాదా? అంత బలుపు, అంత కండకావరం ఉంటే అమ్మవారు ఆడుకుంటుందిలే మీతో. ఆ పరిస్థితి దాపరించకన్నా ముందే ఎవడు తీసుకున్నాడో వాడు ఫోన్ వాడు పెట్టేసేయండి. ఒకవేళ ఆడవాళ్ళు అయితే ఎవరైతే మీరు ఆ పవర్ బ్యాంకు ఆ ఫోన్ తీసుకున్నారో ఏ ప్లేస్లో తీసుకున్నా అక్కడ పెట్టండి, తప్పేం లేదు. అది ప్రాయశ్చిత్త కిందికి వస్తుంది కాబట్టి అమ్మవారు క్షమిస్తుంది, నేను కూడా క్షమిస్తా. లేకపోతే అక్కడ అమ్మవారు చూడడం మొదలుపెట్టింది అనుకోండి, ఒకవేళ అమ్మవారు చూడకపోయినా నేను చూశాను అనుకోండి, పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి ఊహించుకోండి. ఇంకా ఇది హెచ్చరిక కాదు, మీ మీద జాలితోటి చెప్తున్న సూచన. గమనించగలరు, దయచేసి గమనించగలరు.
ఈ క్షేత్రంలో ఇంతవరకు ఎవరికి తెలియని ఒక బంధనం ఉన్నది, ఒక బంధనం లాకింగ్ సిస్టమ్ ఉంది. ఏ సోషల్ మీడియాలో ఇంతవరకు నేను రివీల్ కాలే. 4 సంవత్సరాలు అయింది నా వీడియోస్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ కాబట్టి. ఎక్కడ కూడా ఈ క్షేత్రంలో ఒక లాకింగ్ సిస్టమ్ ఉంది, ఒక బంధనం ఉందని నేను చెప్పలేను. రుద్రశూలం ఉంది, అమ్మవార్లు ఉన్నారు, విజయ చాముండేశ్వరి మాత, ముగ్గురమ్మలు అన్నీ చెప్పాను. ఒక్క సీక్రెట్ ఓపెన్ అవ్వలా. ఎందుకంటే సోషల్ మీడియా మాధ్యమంగా అందరూ చూస్తారు కాబట్టి, అది ఆంతరంగికమైన తపస్సుకు సంబంధించింది, మంత్రశక్తికి సంబంధించింది కాబట్టి బయట రివీల్ చేసలేను. అన్నీ సర్వజ్ఞాన సమాహారము చేత, సర్వ విజ్ఞాన పరిపూర్ణము చేతనే ఈ క్షేత్రాన్ని నెలకొల్పడం జరిగింది. మీకు తెలియదు ఇందులో ఎంత టెక్నాలజీని వాడాము, ఎంత సైన్స్ను వాడాము, ఎంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వాడాము, ఎంత మంత్రతంత్ర శక్తులను వాడాము, ఎంతటి దైవత్వాన్ని విద్వత్వాన్ని వాడామో మీకు తెలియదు. అసలు ఇది ఆవిర్భవించడం లోపల పెద్ద కథనే ఉంది, పెద్ద సాహసమే ఉంది. ఇటువంటివి దరిద్రాలు, ఇటువంటివి దాపురిస్తాయని మా కానాడ తెలుసు. తెలిసే ఒకటి కోడ్ పెట్టామిడ, దాన్ని ఎవడు దాటిపోలేడు. అసలు కాలం అనేది ఇక్కడ నుంచి దాటి బయటికి అడుగిడలేదు. మీరెంత, మీ జీవితాలు ఎంత? అది చాలా తప్పు, పెద్ద పాపం. దయచేసి గమనించండి. ఎవరైతే ఫోన్ తీసుకున్నారో అదే స్థానంలో పెట్టగలరు. ఎవరైతే పవర్ బ్యాంక్ తీసుకున్నారో యథాతథంలో పెట్టగలరు. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ దీక్షలు ధరించిన స్వాములే తీసుకున్నారా అనుకుంటే డబల్కి డబల్ పాపం తగులుతుంది. మీరున్నది పవిత్రమైన దీక్ష. ఏం అవసరం చెప్పండి? ఆ చిన్న పవర్ బ్యాంక్, ఆ ఫోన్ తీసుకుంటే ఏమొస్తుంది మీకు? ఆ స్వామి మొన్నటి నుంచి బాధపడుతున్నాడు, ఆయన దీక్షలున్నాడు. దీక్షలున్న స్వామి మదనపడి, వేదనపడి, బాధపడి, ఆంతరంగికంగా కృషించిపోతుంటే అది పెద్ద శాపం. ఆయన సివిల్ డ్రెస్లో ఉంటే ఏం కాకుండే. ఇప్పుడు ఆయన సాక్షాత్తు వారాహి మాతతో సమానం. ఆయన బాధపడుతున్నాడంటే వారాహి మాత బాధపడుతున్నట్లనే. ఇంకెంత పాపం తగలలే మీకు? ఆ మాతాజీ కూడా దీక్షలనే ఉన్నారు, ఆమె కూడా బాధపడుతుంది. ఆ తల్లి బాధపడుతుందంటే వారాహి మాత బాధపడట్లే కదా. పోని ఈడ దొంగిలించడానికి ఏం మీ బుద్ధి పాడైంది? పాడుగాల. ఇది ఒకసారి గమనించి మీ తప్పుని మీరు తెలుసుకొని తీసుకున్న వస్తువులు యథాతథంగా పెట్టాలని నేను కోరుకుంటున్నాను. స్వస్తి.